హాయ్ అండి. పాము కరిచినప్పుడు ఎక్కువగా భయపడకుండా, టెన్షన్ పడకుండా ఇలా ఈ పసరు తాగండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన హెల్త్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. ఈ టిప్ మీకు యూజ్ అవటమే కాదండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. అనుకోకుండా ఒక్కోసారి ఎక్కువగా పనికి వెళ్తూ ఉంటారు కదండి శాలల్లో, అలాంటి వాళ్ళకి కానీ లేదంటే అనుకోకుండా ఒక్కొక్కరికి ఎక్కువగా పాములు కరుస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఈ ప్లాంట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పటికే మీరు గెస్ చేసి ఉంటే ఈ ప్లాంట్ని మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మా సైడ్ దీన్ని నేల వేమ చెట్టు అంటారండి. ఇలా ఈ ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి ఇలాగా ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, మనకు అనుకోకుండా పాము కరిచింది అనుకోండి, మనకే కాదండి వేరే వాళ్ళకి ఎవరికైనా కరిచినా కూడా ఇలాగా ఈ ఆకుల్ని ఎండబెట్టి పొడిలాగా చేసుకొని మనం ఒక గాజార్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఇలా ఈ పౌడర్ని ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ వాటర్లో కలుపుకొని తాగేసామనుకోండి, మనకి పాము కరిచినప్పుడు విషం ఎక్కుతూ ఉంటుంది కదండి. విషం ఎక్కినప్పుడు ఇలా ఈ పసర్ని తాగామనుకోండి, అంటే ఈ వాటర్లో ఇలాగా ఎండబెట్టినటువంటి ఈ ఆకు పౌడర్ని వేసుకుని తాగామనుకోండి, మనకి విషం అనేది ఎక్కదండి. ఎక్కువగా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు కదండి, హాస్పిటల్ తీసుకెళ్ళేంత వరకు కూడా ఏమీ మనకి ఇబ్బంది అయితే ఉండదండి. ట్రై చేయండి. సో ఈ విధంగా మనకి నేలవేమ చెట్టు మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. మిరప చెట్టులాగా ఉంటుంది చూడటానికి. సో ఒకసారి మీరు గమనించండి, ఇలాగా మిరప చెట్టులాగానే ఉంటుందండి. ఆకులు కూడా వేర్లు అయితే ఇలా ఉంటాయి. సో ఒకసారి మీరు గమనించి, మన ఇంటి చుట్టుపక్కలనే ఎక్కువగానే కనిపిస్తూనే ఉంటుందండి. నేలవేమి చెట్టు అంటారు దీన్ని. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎక్కువగా పాము కరిచినప్పుడు ఈ ఆకు రసం అయితే తాగుతూ ఉన్నాం అనుకోండి, ఇలా ఈ ఆకులు అయితే చేదుగా ఉంటాయండి. సో ఇలా పాము కరిచినప్పుడు వాళ్ళకి విషం అయితే ఎక్కుతుంది కదండి, ఈ పసరు తాగినప్పుడు వాళ్ళకి చేదు అసలు అనిపించదండి, అసలు టేస్టే తెలియదు. సో వాళ్ళకి అలా ఉంటుంది. మామూలుగా మనం ఈ ఆకును తింటే చేదుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు తాగారనుకోండి అసలు చేదే అనిపించదు, ఎందుకంటే వాళ్ళు విషం ఎక్కింది కాబట్టి వాళ్ళకి ఇలా చేదే అనిపించదు. సో ఒకసారి అది గమనించండి. ఈ విధంగా నేలవేమ చెట్టు అండి, ఇది చక్కగా వర్క్ అవుతుందండి. తెలియని వాళ్ళకైతే ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా మీరెలా ఈ ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఏమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ ఆకుని పరగడుపున తింటూ ఉన్నామనుకోండి, శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఒక 2 ఆకులు కానీ ఒక ఆకు కానీ తింటూ ఉంటే షుగర్ కూడా చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. ఎక్కువగా షుగర్తో బాధపడే వాళ్ళు కూడా ఇలా ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని పరగడుపుని తింటూ ఉంటే షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి. సో ఎన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ చక్కగా మనకి చాలా వర్క్ అవుతుందండి. ఇలా మనం చక్కగా ఈ ఆకుల్ని ఎండబెట్టుకుని పౌడర్లా చేసేసుకుని ఒక గాజార్లో పెట్టుకున్నాం అనుకోండి, అనుకోకుండా మనకి కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా పాము కరిచినప్పుడు ఇలాగా వాటర్లో 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ కలిపిచ్చేసామనుకోండి, హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఎటువంటి హాని అయితే జరగదండి. ప్లాంట్ అయితే ఇలా ఉంటుందండి. మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి, లైవ్లో ఈ విధంగా అయితే ప్లాంట్ అయితే ఉంటుందండి. ఇలాగ మనకి సన్నగా ఉంటుందండి. ఆకు కూడా మనకి మిర్చి ప్లాంట్ ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే ఉంటుందండి. సో ఈ ఆకును మనం ఒకసారి నోట్లో పెట్టుకుంటే చేదు అనిపిస్తుంది, అంత చెడు విషయం లాగా అనిపిస్తూ ఉంటుంది. పాము కరిచిన వాళ్ళకి ఈ ప్లాంట్ వల్ల చాలా ఉపయోగం అయితే ఉందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో మీరు వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈ ప్లాంట్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి కాబట్టి మీకేమైనా ఈ ప్లాంట్ గురించి ఏమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.